ఎన్ఎస్బి ఇన్ఫో ఆత్మీయులందరికీ క్రీస్తు యేసు నామములో వందనములు తెలియచేస్తున్నాను. క్రీస్తు చెప్పిన ఉపమానాలు వాటి భావాలు అనేటువంటి కార్యక్రమంలో మూడవ ఉపమానంలోనికి ఈరోజు మనం వెళ్తున్నాం. ప్రియులారా, ఈరోజు వినబోయే ఉపమానం తప్పిపోయిన గొర్రెను గూర్చిన ఉపమానం. మరోసారి చెప్తున్నాను, తప్పిపోయిన గొర్రెను గూర్చిన ఉపమానం. ఈ ఉపమానాన్ని యేసు ప్రభుల వారు ఎందుకు తెలియచేశారో, ఈ ఉపమానంలోని భావమేంటో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వెళదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అని రాయబడింది. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అని రాయబడింది. ఎవరితో, ఎందుకు, అందుకు అన్నమాట రాయబడింది. అంటే ఈ ఉపమానం యేసు ప్రభు చెప్పటానికి అక్కడ ఆడియన్స్ ఉన్నారు. అందుకు వారితో ఈ ఉపమానం చెప్పెను అంటే అక్కడ ఏమో జరిగింది. ఈ ఉపమానం యేసుక్రీస్తుల వారు మాట్లాడటానికి, ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్పటానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో ముందు ఆ కారణాన్ని చూద్దాం. లూకాసు వార్తలో ఉన్నాం కదా, ఇప్పుడు మనం 15వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళ్దాం. 15వ అధ్యాయము 1వ వచనంలో ఏం జరుగుతుందంటే, అక్కడ ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన యొద్దకు వచ్చుచుండగా, యేసుక్రీస్తు బోధ ఆనాటి ప్రపంచాన్ని లేదా ఆ యేసుక్రీస్తు సమకాలికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే ఆయన బోధ సామాన్యమైనది కాదు. ఆయన బోధించినట్టుగా అంతకు పూర్వం ఎవరు ఎప్పుడూ ఎక్కడా బోధించలేదు. అందుకని ఆయన బోధకి నాటి ప్రపంచం ఆశ్చర్యపోయింది. బహుజన సమూహాలు, యూదయ, గలిలయ, తూరు, సీదోను మొదలగు అనేక ప్రాంతాలు, పట్టణాలు, దేశాల ప్రజలు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. అయితే ఆయన బోధ వినటానికి సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినటానికి ఆయన యొద్దకు కూడి వచ్చారు. కూడి వచ్చి చుండగా యేసుక్రీస్తు ఏం చేశాడంటే వాళ్ళందరినీ చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత వారికి బోధ చేశాడు. చేర్చుకొని బోధ చేసి వారితో కలిసి భోజనం చేస్తున్నాడు యేసుస్వామి. ఎవరితో? సుంకరులతోనూ, పాపులతోనూ, వేశ్యలతోనూ కలిసి యేసు ప్రభు భోజనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఏమంటున్నారో చదువుదాం పక్కన. పరిసయ్యులు 2వ వచనం, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు అని చాలా సనుగుకొనిరి అని రాయబడింది. ఏంటి? శాస్త్రులలో కానీ, పరిసయ్యులలో కానీ, సద్దూకయ్యులలో కానీ ఎవరైనా పాపులను, సుంకరులను చేర్చుకుంటున్నారా? లేదు కదా. ఈ బోధకుడేంటి? ఈయన బోధకుడు అంటున్నారు, ప్రవక్త అంటున్నారు, ప్రభువు అంటున్నారు. ఈయన పాపులను చేర్చుకుంటున్నాడేంటి? సుంకరులు అంటే అన్యాయస్తులు, సుంకరులను చేర్చుకుంటున్నాడేంటి? వేశ్యలను చేర్చుకోవటమే కాక వాళ్ళకు బోధ చేస్తున్నాడు. బోధ చేసేదే కాక వారితో కలిసి భోజనం చేస్తున్నాడేంటి? అలా వారితో సహవాసం చేయకూడదు కదా. మనం యూదులం కదా. యూదులంటే పరిశుద్ధులు, యూదులంటే దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, యూదులంటే నీతిమంతులు, పరిశుద్ధ సమూహం కదా. ఒక ప్రవక్త స్థాయిలో ఉండి, ఒక ప్రభు స్థాయిలో ఉండి, లేదా గొప్ప బోధకుడి స్థాయిలో ఉండి వారిని చేర్చుకున్నాడేంటి? పాపులను, సుంకరులను అని వారు చాలా సనుగుకున్నారండి. శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు చాలా సనుగుకుంటుంటే ఎత్తుకున్నాడు యేసుక్రీస్తు ఈ ఉపమానం. ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ఏం చెప్పబోతున్నాడు? ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఈ ఉపమానంలో యేసుక్రీస్తు
పరిసయ్యుల శాస్త్రుల వంటి వాడు కాదని. యేసుక్రీస్తు ఈ భూమిపైకి ఆయన రాక ఎందుకు జరిగిందో కూడా ఈ ఉపమానంలో చెప్పాడు. ఆయన రాకలోని పరమార్థాన్ని ఈ ఉపమానంలో యేసు ప్రభు పొందుపరిచాడు. ప్రియులరా, అసలు శాస్త్రులకు పరిసయ్యులకు ఈ ఉపమానం చెప్తున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే, నేను మీ వంటి వాడని కాదు, నా మనసు వేరు, మీ మనసు వేరు. నేను మీ వంటి వాడని కాదు, నేను ఎవరినో తెలుసా? దేవుని వంటి వాడను. నేను మీలాంటి మనసు కలిగిన వాడని కాదు, నేను దేవుని లాంటి మనసు కలిగిన వాడని. నేను దేవుడు పంపగా ఈ లోకానికి దిగొచ్చాను. నా రాకలోని పరమార్థం కూడా ఇదే అని యేసుక్రీస్తుల వారు ఉపమానం ఎత్తుకున్నారు. ఆ ఉపమానం ఏం చెబుతున్నాడో చదువుదాం. తప్పిపోయిన గొర్రెను గూర్చిన ఉపమానం అని రెండవ ఉపమానంగా మనం ఆలోచిస్తున్నాం కదా. ఈ రెండవ ఉపమానంలో తప్పిపోయిన కుమారుని గూర్చినటువంటి ఉపమానం. ఈ ఉపమానంలో ఏం రాయబడిందో చదువుదామండి. యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు? 4వ వచనం చదువుదాం. 4వ వచనం, మీలో ఏ మనుషునికైనా, అంటే ఎవరిలో? శాస్త్రుల పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు కదా. జన సమూహం ఉంది అక్కడ, శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఎస్పెషలీ ఒరిజినల్ గా ఎవరికి అర్థం కావాలని చెప్తున్నాడంటే శాస్త్రులకు పరిసయ్యులకు అర్థం అవ్వాలని చెప్తున్నాడు ఈ ఉపమానం. ఏమంటున్నాడు? శాస్త్రులారా, పరిసయ్యులారా, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? చెప్పండి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీలో శాస్త్రులలో గాని, పరిసయ్యులలో గాని, ఇంకా సద్దుకయ్యులలో గాని, యూదుల పెద్దలలో గాని, మీలో ఎవనికైనా 100 గొర్రెలు ఉన్నాయనుకోండి. ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి. తప్పిపోయినటువంటి ఆ గొర్రెను 99 గొర్రెలు అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రెను వెతకటానికి వెళ్ళడా? చెప్పండి, మీరు వెళ్తాడా? వెళ్ళాడా? ఏమండి, పశువులు తప్పిపోతే వెతుకుతారు, గాడిదలు తప్పిపోతే వెతుకుతారు. ఏమండి, ఇక్కడ గొర్రె తప్పిపోతే వెతకడా అనంటే అక్కడ వాళ్ళు మౌనమైనారు. ఇక వారికి అర్థమైపోయిందని యేసు ప్రభు ఇంకా ముందుకు మళ్ళా కొనసాగుతున్నాడు. ఏంటది? మరలా 5వ వచనంలో, అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, తన పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి. ఎందుకు సంతోషించమంటున్నానంటే, స్నేహితులారా రండి, నా ఇంటికి రండి. సంతోషించే స్నేహితులను పిలుస్తున్నాడు, ఇరుగు పొరుగు వారిని పిలుస్తున్నాడు. అందరిని పిలిచి వారితో ఈ గొర్రెల కాపరి ఏం మాట్లాడుతున్నాడు? రండి, నాతో కూడా సంతోషించండి. ఎందుచేత అంటే తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అని తెలియచేశాడు. అంటే ఈ ఉపమానములో యేసుస్వామి ఏం నేర్పించబోతున్నాడు? ఈ ఉపమానములో యేసుక్రీస్తు ఆనాటి శాస్త్రులకు, పరిసయ్యులకు గాని, భవిష్యత్తు ప్రపంచానికి గాని ఏం తెలియపరచాలనుకుంటున్నాడు? క్రైస్తవ సమూహానికి, బైబిల్ని అంగీకరిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి తేట తెల్లమౌటకు ఈ ఉపమానములో ఒక మహోన్నతమైన భావం దాచిపెట్టాడు. ఇందులో ఒక బృహత్తరమైన భావం దాగి ఉంది. ఏంటది అని మనం ఆలోచిస్తే, ఇంతవరకు చెప్పాడు కదా, ఇందులో ఒక గొర్రెల కాపరి ఉన్నాడు, 100 గొర్రెలు ఉన్నాయి, తప్పిపోయిన గొర్రె ఉంది. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఆ కాపరి కొండలు, కోనలు, లోయల్లో వెతకటానికి వెళ్తాడు కదా. అది దొరికిన తర్వాత సంతోషంతో భుజముల మీద ఆ గొర్రెని వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులతోనూ, ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి, నాతో సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది, నా సంతోషంలో మీరు పాలు పంపులు పొందండి. ఇదిగో 99 గొర్రెలు ఉన్నాయి, కానీ అన్ని గొర్రెల కంటే కలుగు సంతోషం,
ఆ 99 గొర్రెల విషయమై కలుగు సంతోషం కంటే ఎక్కువ సంతోషం ఈ రోజు నాకు దొరికింది. ఎక్కువ సంతోషం ఈ రోజు నాకు కలిగింది. ఎందుకంటే గొర్రె లేదనుకున్నాను, గొర్రె పోయిందనుకున్నాను, ఇక గొర్రె నాది కాదనుకున్నాను, మళ్ళీ గొర్రె ముఖాన్ని నేను చూడలేననుకున్నాను, ఏ మృగమో ఏ తోడేలో తీసుకొని వెళ్ళిపోయింది అనుకున్నాను. కానీ నా గొర్రె నాకు దొరికింది. ఈ రోజు నాకు 99 గొర్రెల విషయమై కలుగు ఆనందం కంటే తప్పిపోయిన ఈ గొర్రె విషయమై ఎక్కువ ఆనందం కలిగింది. రండి అన్నాడు. 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆనందం కోసం పిలవలేదు గాని తప్పిపోయిన ఆ గొర్రె కోసం పిలుస్తున్నాడు. 99 గొర్రెలు ఒకవైపు ఉన్నా వాటి ఆనందం కోసం పిలవటం లేదు గాని తప్పిపోయిన నా గొర్రె దొరికింది కదా అని ఎంత ఆనందంతో, హృదయం నిండా ఆనందంతో, సంతోషంతో పొంగి పొర్లుతూ స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని నా సంతోషంలో మీరు పాలు పంపులు పొందనని చెప్పుకుంటూ గంతులేస్తూ ఆనందంగా ఉంటూ ప్రజలకి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ ఈ భావాన్ని లేదంటే ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు, దీంట్లో ఉన్న భావం ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఈ ఉపమానంలో ఉన్న భావం ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆ గొర్రెల కాపరి మనసే నా మనసు. శాస్త్రులారా, పరిచయులారా, మీరు పాపులంటే చీకొడుతున్నారు, సుంకరులంటే అసహించుకుంటున్నారు, వేషలంటే మీరు పట్టించుకోవట్లేదు వాళ్ళని. కానీ నేను ఎలా అంటున్నా తెలుసా, నేనెవరినో తెలుసా, నేను ఎందుకు వచ్చానో తెలుసా ఈ లోకానికి? నేను ఎందుకు వచ్చానంటే ఒక గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రె కోసం వెతకటానికి వచ్చాడు కదా. నేను కూడా తప్పిపోయిన మనుషుల కోసం ఈ లోకానికి వచ్చాను. ఆ గొర్రెల కాపరి మనసు ఎలాంటిదో, తప్పిపోయిన గొర్రె దొరికితే ఎంత సంతోషపడతాడో ఆ గొర్రెల కాపరి, నా మనసు కూడా అలాంటిదే. తప్పిపోయిన ఒక మనిషి నాకు దొరికితే నేను కూడా అంతే సంతోషిస్తాను అని చెప్పటానికి ఈ ఉపమానం ఎత్తుకున్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడా ఈ లోకానికి? తప్పిపోయిన గొర్రెని వెతకటానికి వచ్చాడా? తప్పిపోయిన గొర్రె ఏదో కాదు, ఒక పాపి. తప్పిపోయిన గొర్రె ఎవరో కాదు, ఒక సుంకరి. తప్పిపోయిన గొర్రె ఏదో కాదు, ఒక వేష, ఒక నరహంతకుడు, ఒక వ్యభిచారి. వీరు తప్పిపోయిన గొర్రెలుగా యేసు ప్రభు దృష్టిలో చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని సంకల్పం ప్రకారం ఈ మానవ లోకములోనికి, ఈ ప్రకృతిలోనికి సకల మానవులు దిగొచ్చారు. ఆయా తరాలలో, ఆయా గర్భాల గుండా, ఆయా దేశాలలో ఈ నేలపైకి దిగొస్తే వాళ్ళందరూ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా భూమి మీద బతకవలసింది పోయి పరిశుద్ధంగా బ్రతికి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చి తండ్రిని ఆనందపెట్టి తిరిగి తండ్రి ఉన్న లోకానికి వెళ్ళవలసినటువంటి మానవులు ఏం చేశారంటే తప్పిపోయారు. ఎక్కడికి తప్పిపోయారు అనంటే దేవుని మార్గములో నుండి, దేవుని యుద్ధ నుంచి తప్పిపోయి ఒక తప్పిపోయిన గొర్రెగా మనుషులు మారిపోయారు. ఆ తప్పిపోయిన గొర్రెనే పాపి, ఆ తప్పిపోయిన గొర్రెనే ఒక సుంకరి అని యేసు ప్రభుల వారు తెలియచేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి తప్పిపోయిన గొర్రెను వెతకటానికి వచ్చాడా? అవును, తప్పిపోయిన గొర్రెని ఒక కాపరి, గొర్రెల కాపరి ఎలా వెతక వచ్చాడో నేను కూడా తప్పిపోయిన ఆత్మలను, తప్పిపోయిన పాపులను రక్షించటానికి, లేకుంటే వెతకి రక్షించటానికే నేను కూడా వచ్చాను అని ఇదే సువార్తలో 19వ అధ్యాయము 10వ వచనంలో మహానుభావుడు రాస్తాడు. చూడండి, యేసు ప్రభు మాట్లాడిన మాటలు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చనని జక్కయ్యతో చెప్తా ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకే యేసుక్రీస్తు గొర్రెల కాపరి నశించిన ఆ గొర్రెని వెతకటానికి ఎలా వచ్చాడో, తప్పిపోయిన గొర్రెని వెతకటానికి ఆ కాపరి ఎలా వచ్చాడో, అలాగే నేను కూడా నశించిన గొర్రెలాంటి మనిషిని, తప్పిపోయిన గొర్రెలాంటి మనిషిని వెతకటానికి వచ్చాను. దేవుడు పంపాడు నన్ను ఈ లోకానికి, అందుకే వచ్చాను ఈ లోకానికి నేను. అంటే యేసుక్రీస్తు కాపరా? అవును, కాపరే. యేసుక్రీస్తు ఈ లోకంలో గొర్రెల కాపరా? అవును. నీవనుకున్నట్టుగా 4 కాళ్ళు, ఒక తోక, ఒక మూతి ఉన్న గొర్రెలు కావు. గొర్రెలు అంటే సాక్షాత్తు దేవుని స్వరూపాలు. గొర్రెలు అంటే మానవులు.
ఈ మానవులను దేవుడు గొర్రెలకి పోల్చాడు. పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము గాని, కీర్తనల గ్రంథము గాని, ఇర్మియా గ్రంథము గాని, ఈ గ్రంథాలు మనము చదివితే గొర్రెలు 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 అని చెప్తాడు బైబిల్లో. ఇశ్రాయేలీలను గొర్రెలు అన్నాడు, ప్రపంచ మానవాలను కూడా గొర్రెలు అంటున్నాడు. నా దొడ్డి గొర్రెలు ఇశ్రాయేలీలు అయితే, నా దొడ్డివి కాని గొర్రెలు అన్యజనులు అని యేసు ప్రభుల వారు చెప్తున్నారు. అంటే గొర్రెల కాపర యేసుక్రీస్తు అవును అనటానికి ఓ చక్కటి ఆధారం యేసు ప్రభు చెప్పారు. తన స్వయాన నోరు విప్పి చెప్పాడు. చదువుదాం ఆ మాట కూడాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు నిజముగా ఆయన ఒక గొర్రెల కాపరిని పోలి ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు, పరిచయులకు అర్థం అవ్వటానికే ఈ మాట చెప్పాడు. చదువుదాం మరలా. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. వినండి, యేసుక్రీస్తు మనసులో ఉన్నది, యేసుక్రీస్తు ఉపమానములోని పరమార్థం, యేసుక్రీస్తు రాకలోని ఉద్దేశం ఆయన చెప్తున్నాడు. నేను నశించిన గొర్రెలను రక్షించటానికి మంచి కాపరిగా ఈ గొర్రెల దగ్గరికి వచ్చాను అన్నాడు కదా. అంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను మంచి కాపరిని, ప్రాణమే పెడతా నేను అంటున్నాడు. ప్రాణం పెట్టడానికి వచ్చా నేను పాపుల కోసం, తప్పిపోయిన గొర్రెల కోసం నా ప్రాణమే పెడతాను. వారు నా ఎద్దుకు వస్తుంటే మీరు సనువుకుంటున్నారేంటి? పాపులు, సుంకర్లు నా ఎద్దుకు వచ్చి నా బోధ విని నా సమూహములో ఉండి నా దగ్గర నేను పెట్టిన ఆహారం తింటూ నా రెక్కల కింద వాళ్ళు బతుకుతుంటే, నా గొర్రెలు తిరిగి నాకు నా దగ్గరకు వచ్చాయి, తప్పిపోయిన గొర్రెలు నా దగ్గరకు వచ్చాయని నేను ఆనందంతో వారిని చేర్చుకొని వారికి భోజనం పెడుతూ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, కొన్ని రొట్టెలు చేపలు 4,000 మందికి పెట్టాను. నేను వారిని ఆదరిస్తున్నాను. నేను అందులో ఎందరో సుంకర్లు ఉన్నారు, పాపులు ఉన్నారు, వేషలు ఉన్నారు. వీళ్ళందరినీ నేను చేర్చుకుంటుంటే ఎందుకయ్యా మీరు సనుక్కుంటున్నారు? ఎందుకు సనుక్కుంటున్నారు అంటే, ఈ మాటలను బట్టి యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, నేను కూడా ఆ గొర్రెల కాపరిని, తప్పిపోయిన గొర్రెని వెతకటానికి వచ్చినటువంటి ఆ గొర్రెల కాపరిని నేను. నా మనసు అలాంటిది, అందుకొచ్చాను నేను, ప్రాణమే పెడతా నేను. ఒకవేళ భౌతికంగా గొర్రెల కాపరి గొర్రె కోసం ప్రాణం పెట్టడేమో, కానీ నేను ప్రాణం పెడతాను. ప్రాణం పెట్టడానికి వచ్చాను, వాళ్ళని చేర్చుకోవడం కాదు, వాళ్ళని రక్షించుట కొరకు నా ప్రాణమైన అర్పిస్తాను. అది నా మనస్సు అని శాస్త్రులకు, పరిచయులకు చెప్పాడు. ఒక కింద చెప్తున్నాడు, భావం చెప్తున్నాడు. చూడండి 7వ వచనం చదువుదామా. భావం చెప్తున్నాడు ఇప్పుడు, ఈ ఉపమానములోని భావం. అటువలే అంటే ఎటువలే, ఆ గొర్రెల కాపరి 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రెను వెతకటానికి వెళ్ళిన తర్వాత దాన్ని కనుగొని దాన్ని పట్టుకొని భుజముల మీద వేసుకొని సంతోషంతో ఇంటికి వచ్చి స్నేహితులకు, ఎరుగు పొరుగు వారందరికీ, రండి నా సంతోషములో పాలు పొందండి, తప్పిపోయిన నా గొర్రె, చచ్చిపోయిన నా గొర్రె తిరిగి మరలా బతికింది అన్న ఫీలింగ్, మరలా దొరికింది అన్న ఆనందంతో వాళ్ళందరినీ చేర్చుకుని తనతో పాటు సంతోషించమని ఒక గొర్రెల కాపరి ఎలాగైతే చెప్పాడో, ఎలాగైతే ఉన్నాడో, అటువలే చదువుదాం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఎక్కువ. ఒక్క పాపి మారు మనసు పొందితే 99 మంది నీతిమంతులు ఉన్నారు కదా, వాళ్ళ విషయమై కలుగు సంతోషము కంటే, అక్కడ గొర్రెల కాపరికి 99 గొర్రెలు ఉన్నాయి. 99 గొర్రెలున్నా ఎక్కువ సంతోషం లేదు, కానీ తప్పిపోయిన గొర్రె దొరికితే ఎక్కువ సంతోషం కలిగింది. అటులనే ఇదిగో 99 మంది నీతిమంతులు పరదేశంలో ఉన్నారు. 99 మంది నీతిమంతులు ఈ ప్రపంచంలో ఉండినా నా దృష్టికి 99 మంది నీతిమంతుల విషయమై కలుగు ఆనందం కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే, తప్పిపోయిన ఒక గొర్రె లాంటి మనిషి నా మాట విని మారు మనసు పొంది నా రెక్కల కిందికి వస్తే, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఆ మనిషి నావలే మారిపోతే నేను ఎక్కువ సంతోషపడతాను.
అన్నాడు. పరలోకమందు ఎక్కువ సంతోషం ఎక్కడ అని అంటే చదువుతున్నాం. ఎక్కడ సంతోషం ఉంటుందో 10వ వచనం చదువుదామా ఒకసారి. 10వ వచనం, 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుంది. ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఎక్కడ కలుగుతుందట? దేవుని దూతల ఎదుట. ఎవరికి? ఎవరికి? యేసుక్రీస్తుకు కలుగుతుంది. యేసుక్రీస్తు గొర్రెల కాపరి వెతకటానికి వచ్చాడు. తప్పిపోయిన గొర్రెని వెతకటానికి వచ్చాడు. దొరికిందది. ఒక్క గొర్రె దొరికితేనే ఇంత ఆనందపడితే అనేకమైన గొర్రెలు తప్పిపోయాయి కదా, ఆ గొర్రెలన్నీ మారు మనసు పొంది నా దగ్గరికి వస్తే ఎంత ఆనందం నాకు. మీకేం తెలుసు? శాస్త్రులారా, పరిచయులారా, ఎవరిని మీ అంచుకు మీ ఛాయకు రానివ్వట్లేదు. మీరేదో గొప్ప నీతిమంతులమని, మీరేదో గొప్ప వాళ్ళమని, మోసపీఠం మీద కూర్చొని మేము బోధిస్తున్నాం, బోధకులు మా దగ్గరికి ఎవరు రాకూడదు అని మీరంతా సామాన్యులైన పాపులను, సుంకరులను, వేషలను అంటరాని వారుగా మీరు చూస్తున్నారు. ఆనాడే అంటరాని వారిగా చూస్తున్న శాస్త్రులను, పరిచయులను ఖండించి ఒక బోధకుడు భవిష్యత్తులో ఇక నుంచి నా తర్వాత నా నుంచి భవిష్యత్తులో ఎవడైనా పాపులను చేర్చుకోవాలా, పాపిని అసహించుకోకూడదు. పాపిని చూసి, ఒక సుంకర్ని చూసి అసహించుకోకూడదు, ఒక వేషని చూసి అసహించుకోకూడదు. పాపిని, సుంకరిని, వేషని ఒక బోధకుడు ప్రేమించాలా, వాళ్ళని ఆహ్వానించాలా, మా దేవుని మాటలు చెప్పాలా, వాళ్ళకి భోజనం పెట్టాలా, బోధ చెయ్యాలా, వాళ్ళని రక్షించాలా. అందుకొచ్చాను నేను అని యేసు ప్రభుల వారు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అంటే తన రాకలోని పరమార్థాన్ని చెప్పాడు ఈ ఉపమానంలో. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నశించిన గొర్రెలను రక్షించడానికి వచ్చాను. అలాంటి వ్యక్తిని నా దగ్గరికి వాళ్ళు వస్తుంటే, నశించిన గొర్రెల్లాంటి పాపులు, సుంకర్లు నా యుద్ధకు వస్తుంటే ఏంట్రా మీరు సనుగుకుంటున్నారు అని శాస్త్రులకు, పరిచయులకు బుద్ధి చెప్పటానికే యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. తన రాకలోని పరమార్థాన్ని వారికి తేటపరచడానికే ఈ ఉపమానం చెప్పాడు. భవిష్యత్తులో నేను రెండవసారి మరలా ఈ లోకానికి వస్తాను. అంతవరకు నా తర్వాత నా స్థానంలో బోధకులుగా ఉన్న బోధక సమూహం అంతా కూడా పాపాన్ని ద్వేషించాల గాని పాపిని ద్వేషించకూడదిక అంటూ యేసుస్వామి ఆరంభించాడు. చెప్తున్నాడు, తప్పిపోయిన ఒక్క గొర్రె మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతల ఎదుట ఎక్కువ సంతోషం కలుగుతుంది అంటున్నాడు. ఎవరికయ్యా అనంటే యేసు ప్రభుకి ఎక్కువ సంతోషం. అర్థమవుతుందా? పాపులకు దూరంగా ఉంటే కాదు ఆయనకి సంతోషం. పాపులు తన దగ్గరికి వస్తే సంతోషం. పాపులు మారిపోతే ఆయనకి సంతోషం. అది చెప్తున్నాడు ఇక్కడ. ప్రియులారా, ఈ కాపరి యేసుక్రీస్తుని సూచిస్తుంది. ఆ తప్పిపోయిన గొర్రె నశించిన పాపిని సూచిస్తుంది. ఇదిగో దొరికిన సంతోషంతో ఇంటికొచ్చి భుజాల మీద వేసుకొని, ఇదిగో ఆ గొర్రె దొరికినందుకు స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకొని సంతోషించాడు కదా. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఇల్లు అంటే తను ఈ లోకానికి వచ్చిన పరలోకం. పరలోకానికి తీసుకుపోయిన తర్వాత ఈ గొర్రె పిల్లని పరలోకంలో తండ్రి ఎదుట, దూతల ఎదుట తండ్రికి స్నేహితులు, ఇరుగు పొరుగు వారంటే ఎవరంటే యేసుక్రీస్తు యొక్క బోధనలో ఆ ఉపమానంలోని భావం, స్నేహితుడంటే తండ్రి అయిన దేవుడు, స్నేహితుడంటే పరిశుద్ధాత్మ, ఇరుగు పొరుగు వారంటే కోటాని కోట్ల దేవదూతలు, తన ఇల్లు అంటే పరలోకం. ఆ లోకంలో నా తండ్రి దగ్గర, నా తండ్రి కోట్ల దూతల ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట నేను వెతికి పట్టుకొచ్చాను తప్పిపోయిన ఈ గొర్రెని అని వాళ్ళ ముందు చెప్పుకొని ఆనందంతో అందరిలో నేను అధికంగా ఆనందిస్తానయ్యా. ఒక గొర్రెల కాపరి ఆనందించినట్టు నేను ఆనందిస్తాను అని చెప్పటానికే తప్పిపోయిన గొర్రెను గూర్చిన ఉపమానం. అంటరాని వారుగా పాపులను, సుంకరులను, వేషలను చూస్తున్నటువంటి అలనాటి శాస్త్రుల, పరిచయుల మత పిచ్చి పట్టినటువంటి, ఆనాడు పైకి మాత్రమే భక్తుల వేషం వేసుకొని లోపల క్రూరత్వంతో, మూర్ఖత్వంతో, భయంకరమైన అంటరాని తనముతో నిండుకున్న ఆనాటి మతంతో పిచ్చెక్కి మతోన్మాదులకు కళ్ళు తెరిపించటానికే తప్పిపోయిన గొర్రెను గూర్చినటువంటి ఉపమానం చెప్పాడు. అర్థమైందనుకుంటాను. తప్పిపోయిన గొర్రెను గూర్చిన ఉపమానం, దాని భావం. ఉపమానం అర్థమైంది, దాని భావం అర్థమైంది.